మాతంగిని హస్రా ప్రస్తుత పశ్చిమ బెంగాల్లోని మేదినీపూర్ జిల్లాలో తమ్లుకుకు సమీపంలోని హోగ్లా గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో 1869 నవంబర్ 17న జన్మించారు. పేదరికం కారణంగా మాతంగిని చదువుకోలేకపోయారు. 12 ఏళ్లకే 60 ఏళ్ల త్రిలోచన్తో ఈమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. దురదృష్టవశాత్తు కొద్ది సంవత్సరాలకే భర్త చనిపోవడంతో 18వ ఏట వితంతువుగా పుట్టింటికి వచ్చింది. తన దురదృష్టాన్ని గుండెల్లోనే దాచుకొని స్వాతంత్ర్యం కోసం పోరాడాలని సంకల్పించి సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది. ఈ క్రమంలోనే 1933లో ఆమె జిల్లా కేంద్రంలో స్వాతంత్రానికి కాంక్షిస్తూ ఉద్యమ ర్యాలీని నిర్వహించారు. ఈ సమయంలో బెంగాల్ గవర్నర్ సర్ జాన్ ఆండ్రిన్స్ అక్కడే పర్యటిస్తున్నారు. ఎలాగైనా ఉద్యమ స్ఫూర్తిని రగిలించాలని భావించి పోలీసుల కన్నుగప్పి ముందుకు వెళ్లి నల్ల జెండా చూపిస్తూ గవర్నర్ గో బ్యాక్ అని నినాదించారు. ఈ చర్యకు గాను ఆమెకు 6 నెలలు జైలు శిక్ష పడింది. అలా ఉద్యమంలో పాల్గొంటూనే అనేక చేదు అనుభవాలు చవి చూస్తుంది. అయినా బడమ తిప్పకుండా ఎప్పటికప్పుడు స్వాతంత్ర జలాలు రగిలిస్తూనే ఉండేది. స్వాతంత్రం కాంక్షిస్తూ చేపట్టిన 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నాటికి ఆమె వయసు 73 ఏళ్లు. ఆ ఉద్యమంలో భాగంగా సెప్టెంబర్ 29న సుమారు 6000 మంది మహిళలతో పశ్చిమ బెంగాల్లోని తమ్లుకు భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ అక్కడి పోలీస్ స్టేషన్ చేరుకోగానే పోలీసులు ఉద్యమం వీడాలని హెచ్చరించారు. అయినా ఉద్యమకారులు వెనక్కి తగ్గలేదు. అడుగు ముందుకేస్తే కాల్చి పడేస్తానని పోలీసులు తుపాకీలు ఎక్కుపెట్టారు. ఉద్యమం నీరుగారుతుందని భావి భారత పౌరులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆమె చేతిలో జెండాతో వందే మాతర నినాదంతో ఎదురు వెళ్లింది. పోలీసులు లాగండి అని ఎంత హెచ్చరించినా ఆమె వినలేదు. భారత్ మాతాకు జై, వందే మాతరం, గాంధీజీకి జై అని నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. దీంతో పోలీసులు ఆమెను తుపాకులతో కాల్చారు. శరీరంలోకి దిగిన 3 వరుస తూటాలకు కుప్పకూలిపోతున్న ఆమె స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదు సరికదా, మరింత పెరిగింది. జెండాను మరింత పైకెత్తి ఇంకా బిగ్గరగా వందే మాతరం అని దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది. చివరికి జెండాను పట్టుకునే మాతంగిని హస్రా వీర మరణం పొందారు. ప్రాణం వదిలిన జెండాను మాత్రం వదలని ఆ దృశ్యాన్ని చూసి ఎందరో స్ఫూర్తి పొందారు. ఆమె ప్రేరణతో స్థానికులు మేదినీపూర్లో కొంతకాలం సొంతంగా స్థానిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈమె వీరత్వానికి గుర్తుగా 1977లో కోల్కతా నగరంలో మాతంగిని హస్రా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.